సంభాజీ మహారాజ్ 1657 మే 14న మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీకి జన్మించాడు. పెద్ద కుమారుడిగా శివాజీ తర్వాత ఆయన వారసుడిగా మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప మహారాజు. సంభాజీ అతని సలహాదారు కవి కలశలను ఔరంగజేబు సేనాని ముకర్రబ్ ఖాన్ సంగమేశ్వర వద్ద కుట్ర చేసి బంధించారు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్ళు పేడ విసిరి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నింటినీ తనకు స్వాధీనం చేసి ఇస్లాంలోకి మారితే సంభాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు మొఘల్ చక్రవర్తి. తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుడిని కీర్తించాడు సంభాజీ. దాంతో వారిని 40 రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. కనుగుండ్లు గోళ్లు పీకారు. బతికుండగానే చర్మం ఒలిచారు. ఏం చేసినా మతం మారనని ఒక్క కోటను స్వాధీనం చేయనని ధైర్యంగా చెప్పాడు. చివరకు మార్చి 11, 1689న అసువులు బాశాడు సంభాజీ మహారాజ్. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. సంభాజీ శవాన్ని ముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు. అక్కడికి దగ్గరలోని వధు గ్రామస్తులు నదిలోకి దిగి సంభాజీ శరీర ఖండాలను వెతికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమ సంస్కారాలు జరిపించారు. తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్లే సంభాజీని ధర్మవీరుగా గౌరవిస్తారు. సంభాజీ మహారాజు యొక్క కథని సినిమాగా తీశారు. అదే సినిమా చావా నిన్న బాలీవుడ్లో విడుదలై సంచలన విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. సినిమా మొదటి భాగం చాలా బాగా నడుస్తుంది. కొంచెం ఇంటర్వెల్ కంటే ముందు కొంచెం ల్యాగ్గా అనిపించిన సెకండ్ హాఫ్లో అంటే ద్వితీయార్థంలో మాత్రం విక్కీ కౌశల్ నటనతో అలాగే డైరెక్షన్ విలువలతో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అలాగే రష్మిక మందన్న కూడా చాలా బాగా నటించింది సంభాజీ మహారాజ్ భారీగా. అంతేకాదు అందరూ కూడా వారి వారి పాత్రలకి 100% అయితే న్యాయం చేశారు. కాకపోతే విక్కీ కౌశల్ నటన ముందు కొంచెం అందరూ కూడా తేలిపోయినట్లు అనిపిస్తుంది. సంభాజీ మహారాజ్ ఈ విధంగా ఉంటాడా? మళ్ళీ ఇప్పుడు విక్కీ కౌశల్ని చూసిన తర్వాత మరొక్కరినైతే ఊహించుకోలేని విధంగా అయితే విక్కీ కౌశల్ అయితే నటించడం జరిగింది. నిజంగా ఈ సినిమా కథ ఏంటో నేను ముందే చెప్పాను. సినిమా డైరెక్షన్ ఎలా చేశారా ఇవన్నీ మాత్రమే కానీ కథ మాత్రం నేను ముందే చెప్పాను. సంభాజీ మహారాజ్ యొక్క ఆ 4 ముక్కలు చాలు. మతం మారడానికి ఎన్ని కుట్రలు చేసినా, ఆయన ఏ విధంగా ప్రాణాలు కోల్పోయినా, బ్రతికుండగానే శరీరాన్ని ఒలిచిన మనం ఈ మాటలు వింటేనే మనకి శరీరం గగురుపోటు పొడుస్తుంది. కానీ ఆయన ఆ రోజు ప్రత్యక్షంగా అనుభవించినా సరే మతం మారని మహానీయుడు ఆయన. మతం మారుతున్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సినిమా ఒక చెంప పెట్టులా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ చావా సినిమాని చూసి తీరాల్సిందే. ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడైనా మనకి కొంచెమైనా కనువిప్పు కలుగుతోంది.